గారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అమరావతి అని పేరెత్తకుండా సోకాల్ రాజధాని అంటున్నాడు. గతంలో నేను అమరావతికే కుశలం ఏంటని జయ అమరావతి అని మాట్లాడాను. మంచి రోజున అమరావతి అని పేరెత్తుకోకుండా సోకాల్ రాజధాని అని అసలు ఎలా చూడతారు ఒక అమరావతి వాసిగా మీరు? అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించండి. నిన్న పెట్టిన ప్రెస్ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ఎంత కుళ్ళు కుతంత్రాలతో పెట్టారో ఆలోచించుకోండి. మనం కడుపు కన్నం తింటున్నాం, గడ్డి తింటలా. చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి రాష్ట్ర కోసం ఎంత పర్యటనలు చేస్తున్నారో, ఎంతమంది కాళ్ళు పట్టుకుంటున్నారో, ఎన్ని గడ్డాలు పట్టుకుంటున్నారో, ఎంతమంది పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్నారో, ఎంతంత కాలేజీలు తీసుకొస్తున్నారో ఇక్కడికి గమనించండి. మీరు గమనించి తెలుసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల వరకు తెలుసుకోండి. మీరు ప్రజలు తెలుసుకొని ఎవరికి మద్దతు ఇవ్వాలని ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే వాడు పనికి మాలినాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వానపాములతో సమానంగా కట్టాడు. అర్థమైందా మీకు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఒక కుక్కలో నక్కలో వానపాములని అనే ధోరణిలో ఉన్నాడు. ఎందుకున్నాడా అంటే మొన్న 40% ఓటింగ్ ఆయనకి ఇచ్చారు కాబట్టి. ఇంత చేసినా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అదే చంద్రబాబు గెలవకపోతే సాక్షాత్ నేను కాంగ్రెస్ వాదినే, మా రాహుల్ గాంధీ గారు వల్ల కూడా కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఆలోచించండి. ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి? అమరావతిలో కదా. అమరావతి పేరు ఉచ్చరించడానికి ఆయనకి నోరు రాదు. ఆయన నేల బిగుసిపోయింది, నోటి తాళం పడింది. కాబట్టి అది కూడా గమనించండి మీరు. అమరావతి అని మరి ఎందుకని లేదు? అమరావతిలో కట్టడాలు పనికిరావాలని చెప్పాలిగా. అంత మంగళ చెప్పారు. ఎవరెవరు? సాక్షాత్ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పాడు, కొడాల నాని గారు చెప్పాడు, మరి అమ్మటి రాంబాబు గారు మరీ వాగుతున్నాడు. ఇవన్నీ గమనించండి మీరు. ఇప్పటికైనా మించిపోయిందే లేదు. రాజధాని ఆపటం ఎవడ తరవ కాదు, ఇది వాస్తవం. ఎందుకయ్యా అంటే రెండోసారి కూడా సాక్షాత్ అదే ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఇక్కడ. కాబట్టి రాజధాని ఆపటం ఎవడ వల్ల కాదు. వీళ్ళంతా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎందుకంటే 4 గోళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడతా? నువ్వు రాజధానికి రా. రాజధాని ప్రజలు మమ్మల్ని రైతులు కలువు. మేము సాధక బాధలు చెబుతాం. మరి మేము చెప్పుకోవడానికి మరి ఎవరు లేరు. మరి నువ్వు రా, రాజధానికి రా. మేము బాధలు చెబుతాం. మా బాధలు విని నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకో. అంతే తప్ప నువ్వు ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఎట్టా? నువ్వు అసలు ఎక్కడ ఉంటున్నా? నువ్వు ఏడుంటున్నా? ఆంధ్రాలో ఉంటున్నావు నువ్వు ఉండేది ఎక్కడ? కర్ణాటకలో ఉంటావు. కర్ణాటకలో ఉండేవాడికి నీకేం పని? మరి కర్ణాటకనే రాజధాని చేసుకో. అక్కడ ఈ రాజధానితో నీకేం సంబంధం? నువ్వు చేరుకుంటున్నావు కర్ణాటకలో, ఇక్కడ ఉంటున్నావు, రాజధానిలో ఉంటావు. నువ్వు గతంలో ఏమన్నా నువ్వు చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో ఉంటున్నాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, పగలమాలు బలికావు. మరి నువ్వు ఉండలేదు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు స్థలం కొనుక్కొని. నీకు మళ్ళీ అగావుగా కాజేసి కట్టుకోవట్లా, దుర్మార్గం కట్టుకోవట్లా ఆయన. మరి 2-3 నెలలు ఆయన ఇక్కడే ఉంటాడు. నువ్వనే మాటగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటున్నాడు. నీకేమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా కానీ ఇప్పుడు ఆ మాట ఎత్తవు. నువ్వు కడుపు కారణం తినేవాడివి అయితే రాజధాని పనికిరాదని ఎత్తవు. మరి ఆ రోజు ప్రతిపక్ష హోదాలాగా ఉండి ఎస్ అన్నావు ఒక 3 సార్లు. మరి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు వ్యతిరేకంగా? ఇక్కడ మా అందరికీ తెలుసు, నీకంటే పిచ్చోడు ఎవరు లేడు. 151 సీట్లు వస్తే పరిపాలించడం చేతగాక, చిన్న రాష్ట్రాన్ని 13 జిల్లాల రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక ప్రజలెత్తి చేతులు పెట్టి నువ్వు డబ్బు సంపాదించుకొని లండన్ పరారవటం, ఆడబోయి దాచుకోవటం, ఏడబోయి దాచుకోవటం చేసావే తప్ప నువ్వు రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా వనగూర్చావు ఏమన్నా? మీరు చెప్పే అన్ని అబద్ధాలు, మీ అబద్ధాలు ఎక్కడ చెల్లవో. ఆంధ్ర రాష్ట్రంలో అసలు చెల్లవో. అందుకే మీకు 11 సీట్లు పరిమితం చేశాడు. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అంటానికి నువ్వు సరిపోవు. నువ్వు కాదు, మీ పార్టీ కూడా సరిపోదు. మీ పార్టీ కూడా అది కొద్ది రోజుల్లో మూసుకోవటమే. రేపు పంచాయతీ ఎలక్షన్లు పెడతానంటాడు మార్చి ఏప్రిల్లో. చూసుకో, ఆ దెబ్బతో నువ్వు అవుట్ బాల్. 11 సీట్లు అడివి, నీ సీటు కూడా నువ్వు గెలుస్తావు లేదో. మొన్న జడ్పీటీసీలు జరిగితే చూడాలి. నువ్వు సిగ్గు తెచ్చుకోవయా. నేను మా రాజశేఖర కొడుకు అంటానికి కూడా నాకు నోరు రావట్లేదు. మమ్మల్ని అందరూ కించపరిచావు నువ్వు. రాజశేఖర అభిమానులు మొత్తానికి కించపరిచావు నువ్వు. కించపరిచి రోడ్డు మీద పడేసావు మమ్మల్ని. నువ్వేం మంచి చేసావు మాకు? రాజశేఖర అభిమానులకు ఏం మంచి చేసావంట? రా ఇవాళ మా ఇంట్లో ఎన్ని పుట్టాలు ఉన్నాయి రాజశేఖర గారి చూద్దు. కానీ నువ్వు ఊరక తిక్క పక్క తెలియకుండా 4 గోళ్ళ మధ్యలో కూర్చొని మీడియా దొరికింది కదా అని మీడియాలు మాకు దొరుకుతాయి. ఇప్పుడు దొరకలా మీడియా మాకు. అట్టనే దొరుకుతాయి. మేము నిన్ను మాట్లాడుతున్నావా? నిన్నేమన్నా అన్నావా? అయాలం బేస్ 30,000 ఎకరం తీసుకోండి, చాలదు ఇంకా తీసుకోండి అన్నావు. ఇవాళేమో నువ్వు చేత కాదు, నీకు చేయటం చేత కాదు, నీ వల్ల కాదు, ప్రజా పరిపాలన చేత కాదు, నీకు ప్రజల్లో మమేకం అవడం అంతకంటే చేత కాదు, నీ నాయకులు చేత కాదు. అంబటరాంబాబు గారు ఏం వస్తున్నాడు? వాడు ఒక పరమ దరిద్రుడు. మరి మీకెందుకే ఆ రాజధాని తోలి? ఆ గెలిచిన ఆయన కడతాడో కట్టడో మారుకుంటాడో లేదు. మీరు వచ్చి చూసి ఏ బిల్డింగ్ అన్నా అవకతవకలు ఉంటే దాని గురించి మాట్లాడండి.
ఇంతమంది అసెంబ్లీకి అంతా కారిపోతుంది, నీళ్ళు వస్తున్నాయి మొత్తం. అసెంబ్లీ మరి 5 సంవత్సరాలు పరిపాలించారు, అక్కడే కూర్చొని ఎట్ట పరిపాలించారు? నేలలో కూర్చొని ఆ రోజు ఎందుకు విమర్శించాలా? నదిలో కడుతున్నారా? అంటే అసలు అమరావతిలో కరెంటు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ అసలు ఎక్కడా లేవు, అలాంటి చోట రాజధాని దేనికని చెప్పి ఒక పక్క మాట్లాడతాడు, మరో పక్క ఏమో భూగర్భ జలాలు ఉన్న చోట రాజధాని దేనికని చెప్పి రెండో పక్క మాట్లాడతాడు. అసలు ఆయనకి తెలిసింటేగా థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది? మాకు 2 కిలోమీటర్ల దూరంలో రాజధానికి 6 కిలోమీటర్ల దూరంలో థర్మల్ స్టేషన్ ఉంది. ఆయన తెలియదేం. ఉపేంద్ర గారి థర్మల్ స్టేషన్ కూడా అక్కడే ఉంది. అవునా? గ్యాస్ ఇది కూడా. మరి మాకు కరెంట్ లేకపోతే మాకు 24 గంటలు 1 గంట కూడా కరెంటు పోదు మాకు. రాజధానిలో ఎక్కడ బొలుపు ఆరిపోవడం అంటే నేను చూడాల ఈ 18 నెలల్లో. కాకపోతే ఫస్ట్లో 2-3 నెలలు కాదు అవకతవకలు జరిగినాయి, కాదని నేను అన్నాను. ఆయనలాగా అబద్ధాలు ఆడి అబద్ధాల మీదే బతకను. నా కాళ్ళ మీద నేను నిలబడతా, నేను మాట మీద నిలబడేవాడిని. కాబట్టి చంద్రబాబు నాయుడు అంటాను, నువ్వు సరిపోవా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక పిల్ల బచ్చాగాడికి చెప్పాలంటే. కాకపోతే నువ్వు మాజీ ముఖ్యమంత్రి అని ఇంతసేపు మాట్లాడుతావు నీ గురించి. లేకపోతే అందరు నీకంటే ఎక్కువ చెప్పడం వచ్చు నాకు. షోకాజ్ నోటీసులు ఇవ్వటం, కోర్టుకి వెళ్ళటం, ఇవన్నీ నాకు చేస్తావు. ఒక ప్లేటర్ పెట్టుకుంటే పోతాం. 500 నాయి కాదనుకుంటే నీకు కూడా నోటీసులు పంపిస్తా, అది గుర్తుపెట్టుకో. నువ్వు పంపించగా నోటీసులు మాకు, నేను కూడా పంపిస్తాను నోటీసు, నాకు కూడా చేస్తావు. నాకు కూడా లాయర్లు ఉంటారు ఎవరో ఒకళ్ళు, అర్థం చేసుకో. నువ్వు చంద్రబాబు నాయుడు అంటే ఆయన వయసు కన్నా ఇలివి, ఆయన డెవలప్మెంటు మనిషే తప్ప నీలాగా అతపాతాలని తొక్కేసే మనిషి మాత్రం కాదు ఆయన. మంచి చేయలేకపోయినా చెడు మాత్రం చేయడు, అది గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు అంటారు, నువ్వు కాదు నీ పార్టీలో నాయకులు కూడా ఈపులు పాల్గొడుచుకునే మాటలు మాట్లాడుతున్నారు. రోజా ఏం మాట్లాడుతుంది తెలుసా? వాడు ఈడు అని మాట్లాడుతుంది. ఆమె ఆడపిల్ల, ఆమె మళ్ళీ మాకు జ్ఞానం లేకుండా లేవు. మాకు జ్ఞానం ఉంది కాబట్టి ఆమెను ఏం మాట్లాడవు ఆడపిల్లని. గుర్తుపెట్టుకో రోజా, నిన్ను ఏం మాట్లాడదానికి మేము అర్హులం కాదు, నువ్వు ఆడపిల్లవే. నువ్వు సిగ్గు శారం పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో. వాడు ఈడు అంటాం తప్పుకో. ఇప్పుడు మేమంటాం అల్లేమా, మరి ఎందుకనమో? మాకు ఇంగిత జ్ఞానం ఉంది, మేము కడుపు తినేది అన్నాం. కంపెనీ గడ్డి తింటలా మేము ఎట్టబడితే అట్ట మాట్లాడటానికి. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారిని కానీ, ఎవరినైనా సరే గుర్తుపెట్టుకొని ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద నాయకులు కార్యకర్తల వరకు. జై అమరావతి, జై జై అమరావతి. గారు ఈ రోజున ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసి కేంద్రం ఒకే రాజధాని అని చెప్పి గెజెట్ బిల్లు గురించి మాట్లాడగలిగితే, అదే తనలో జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి ఇలా వ్యంగ్యంగా మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇవాళైనా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుగుతాడు గెజెట్ గురించి? గతంలో నువ్వు చేసిన అల్లర్ల గురించి, నువ్వు చేసిన దుర్మార్గాన్ని గురించి, నువ్వు చేసిన దాన్ని బట్టి ఆయన ఇలా చట్టబద్ధం చేయాలి రాజధానిని అనే ద్వారంలో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతాడు. నిన్ను అడగలేదుగా, పోనీ నేను తీసుకురామనలేదుగా. నువ్వు చెప్పావు నేను మద్యపాన నిషేధం చేస్తాను, ప్రత్యేక హోదా చేస్తాను, కాలర పట్టుకొని తెస్తాను అని నువ్వు ప్రగల్భాలు పలికావు. చంద్రబాబు నాయుడు ఏం ప్రగల్భాలు పలకలేదే, ఒక్క మాట కూడా ఆయన హామీ ఇవ్వలేదే. ఆయన ఏదో 6 పథకాలు పెట్టుకున్నాడు, 6 పథకాలు అమలు చేసుకుంటున్నాడు, ఆయన పరిపాలన ఆయన చేసుకుంటున్నాడు. నీకెందుకు? నువ్వు అసలు 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసి ఆయన 2 లక్షల కోట్లు అప్పు చేశాడంటే రా, డెవలప్ ఉంది రాష్ట్రంలో చూద్దు. కానీ నీకు చూడటం చేత కాదు, ప్రజలు చెప్పేది వినటం చేత అంతకంటే చేత కాదు. నీ కార్యకర్తలు చెప్పేది నువ్వు గొర్రెలకు వచ్చినాన్ని పిలుచుకొని నువ్వు మాట్లాడావు. అంటే మళ్ళీ ఇంకా గొర్రెలకు పోయిండ్రా వాళ్ళల్లో నీకు రక్తాభిషేకం చేయమని. అంటే నువ్వు రౌడీవా రక్తాభిషేకం చేయటం? నువ్వేమన్నా ఏరప్పనవా? అట్లాంటి వాళ్ళు చేపించుకుంటారా? నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఈ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఒక ముఖ్యమంత్రి కొడుకువి. మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలని చనిపోయారు, తెలుసా నీకు? మాజీ ముఖ్యమంత్రి కాదు ఆయన, ముఖ్యమంత్రే ఆయన ఉండన్నాళ్ళు ముఖ్యమంత్రి. ఆయన ఎన్ని వందల సంవత్సరాలైనా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అది తెలుసుకోవా, తెలుసుకొని మాట్లాడుతూ నేర్చుకో. దగ్గర ఒళ్ళు నోరు దగ్గర పెట్టి మాట్లాడుతూ నేర్చుకో. ఎందుకంటే ప్రజలు తిరగబడతారు, ఇదివరకు లాగా లేరిక అందరు రాడి వెళ్ళిపోయారు. జైళ్ళు అంటే భయం లేదు, కోర్టులు అంటే అంతకంటే భయం లేదు. ఎందుకంటే 13 సంవత్సరాలు ఉన్న నీకే ఇంతవరకు బెయిల్ రద్దు చేయడం కానీ, నేను కోర్టు పిలవడం కానీ జరగలా. మరి మాకేం భయమయా? మేమైనా హత్యలు చేశామా? మేమైనా ఆర్థిక నేరాలు చేశామా? మేమైనా దారి దోపిడీలు చేశామా? మేమైనా రాష్ట్రాన్ని దోషిస్తున్నామా? లేదు మా ఊరిని నేను ఏమైనా దోషిస్తున్నానా? నా మీద రావడానికి నా ప్రజలు అదేం ఉండదు. ఎవరికి వాళ్ళే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఇది ముమ్మాటికి సత్యం. జై అమరావతి, జై జై అమరావతి.